అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విష్ణు శర్మ గారు రచించిన పంచతంత్రం కథలలో నక్క మోసము అనే ఒక చక్కని కథను విందామండి. చెవులారా వినటానికి సిద్ధం కండి. కాకి, నక్క, లేడి మూడు ఎంతో స్నేహంగా ఉండసాగాయి. ఒకనాడు నక్క లేడితో, మిత్రమా, అడవి దాపుల ఏపుగా పెరిగిన పైరును చూశాను. అది నీకు తగిన ఆహారం. నాతోరా, పంట కోతలు వచ్చే వరకు నీకు ఆహార కొరత ఉండదు అంటూ లేడిని తీసుకుపోయి పొలం చూపించింది. లేడి ఎంతో సంతోషపడిపోయి పొలం మీద పడి ఇష్టం వచ్చినట్లు గెంతుతూ కడుపారా తిన్నది. ఆనాటి నుండి ప్రతిరోజూ ఆ పంట దగ్గరకు పోయి లేడి కడుపు నింపుకోసాగింది. కొద్ది రోజులకే ఆ పొలం యజమాని తన పంటను ఏదో జంతువు వచ్చి తినిపోతున్నదని గ్రహించి వలపన్నాడు. అది తెలియక ఎప్పటిలా తినటానికి వెళ్లిన లేడి అందులో చిక్కుకుపోయింది. పాపం, ఆ లేడి తన దుస్థితికి చింతిస్తూ, అయ్యో, ఈ సమయంలో నా మిత్రుడు నక్క వస్తే బాగుండు, ఈ వల కొరికి నన్ను రక్షిస్తుంది అనుకుంది. అది అనుకున్నదే తడువుగా నక్క అక్కడికి వచ్చి, అయ్యో మిత్రమా, నీవెలా ఈ వలలో చిక్కుకున్నావు అంటూ సానుభూతిని నటించింది. లేడి విలిపిస్తూ, మిత్రమా, నన్ను రక్షించు, ఈ వల కొరికి నన్ను బంధ విముక్తుణ్ణి చేయి అంటూ ప్రాధేయపడింది. నక్క సరేనని పళ్లతో వలను కొరకబోతూ, ఈ వల నరములతో పేనినది, నేడు ఉపవాసం కనుక దీనిని కొరకలేను అని చెప్పి లేడి కర్మాన లేడిని వదిలేసి పక్కనున్న పొదల్లో వెళ్ళి దాక్కుంది. ఆ పొలం యజమాని వచ్చి లేడి ప్రాణాలు తీస్తే దాని మాంసం రుచి చూడొచ్చని నక్క ఆశ. లేడి కోసం చాలా పొద్దు ఎదురుచూసిన కాకి నక్కను వెతుక్కుంటూ బయలుదేరి పొలం దగ్గర వలలో చిక్కుకున్న లేడిని చూసి విషయం తెలుసుకుని, నక్క ఎక్కడా అంటూ అడిగింది. ఇక్కడే ఎక్కడో కాచుకుని ఉండి ఉంటుంది. అది నీవు చెప్పినట్లే నా ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఈ పొలం యజమాని నన్ను చావబాదితే నా మాంసం తినవచ్చునని దాని ఎత్తు. మిత్రమా, ఎలాగైనా నన్ను రక్షించు అంటూ లేడి బోరున ఏడ్చింది. కాకి దానిని ఊరడించి ధైర్యం చెప్పి, మిత్రమా, అధైర్యపడకు, ఎదుటివారి పట్ల ఎప్పుడూ వివేకంతో ఆలోచించాలి. ఒక పని చెయ్యి, వలపరిచిన వాడు వచ్చేసరికి నీవు చచ్చినట్టు పడి ఉన్నట్లు నటించు. నేను నిన్ను పొడుచుకు తింటున్నట్టు నటిస్తాను. నీవు చచ్చేవనుకుని అతడు వల తప్పిస్తాడు. అప్పుడు నేను అరిచి నిన్ను హెచ్చరిస్తాను. వెంటనే లేచి పారిపో అంటూ సలహా ఇచ్చింది. కాకి సలహాను పాటించి లేడి తప్పించుకుంది. లేడి తనను మోసం చేసిందని కోపం వచ్చిన ఆ పొలం యజమాని తన వెంట తెచ్చిన దుడ్డుకర్రను లేడి మీదకు విసిరాడు. అది గురి తప్పి సూటిగా పోయి పొదల్లో ఉన్న నక్క ముఖం పగలగొట్టడంతో దెబ్బకు తల పగిలి ఆ మోసకారు నక్క చచ్చింది. నక్క, లేడి, కాకి కథ విన్న లఘుపతనకము హిరణ్యకుడితో, నీవు చెప్పిన కథ చక్కని నీతితో కూడినది. వివేకము, సత్యము కలిగిన వానితో స్నేహం చేసే అవకాశం కలిగితే విడుచుకోరాదన్నారు పెద్దలు. నీ వంటి సజ్జనుడితో స్నేహం పొందని నా వంటి జన్మ వృధా కదా, అందుకని నా స్నేహం అంగీకరించు అంటూ కాకి ఎలుకను ప్రాధేయపడింది. కాని ఎన్నో విధములుగా ప్రాధేయపడ్డాక ఎలుక దానితో స్నేహం చేయటానికి అంగీకరించింది. ఆ రెండూ ఎంతో సఖ్యతగా ఆ వనంలో కలిసి జీవించసాగాయి. ఒకనాడు కాకి తన మిత్రునితో, మిత్రమా, నాకిక్కడ ఆహారం దొరుకుట కష్టంగా మారింది కనుక నేను దండకారణ్యమునకు వలసకు పోవాలని నిశ్చయించుకున్నాను. అక్కడ కర్పూరగారవము అనే సరస్సు ఉంది. అక్కడ మందరుడనే తాబేలు నాకు మంచి మిత్రుడు అని చెప్పింది. కాకి మాటలు విన్న ఎలుక, మిత్రమా, నీ మైత్రిలో సుఖంగా కాలం గడిచిపోతున్నది. నీవు వెళ్ళిపోయినాక నాకిక్కడ కాలం ఎలా గడుస్తుంది? అందుచేత నేను నీ వెంట వస్తాను అంది. కాకి అందుకు ఎంతో సంతోషించి ఎలుకను వీపు మీద ఎక్కించుకుని దండకారణ్యంలో మందరుడు నివసిస్తున్న సరస్సును చేరుకుంది. హిరణ్యకుడి కథ విన్న తాబేలు, మిత్రమా, నీవు మనుషుల సంచారం ఉండని వనమును నివాసం చేసుకున్నట్టుకు కారణం ఏమిటి అంటూ అడిగింది. హిరణ్యకుడు మందరకునితో తన గతం గురించి ఈ విధంగా చెప్పాడు. ప్రియ నేస్తాలు, ఇక్కడితో నక్క మోసము కథ సమాప్తమైంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు. ఇట్లు